టెక్నాలజీ అనేది రెండు వైపులా పదునున్న కత్తి. ఆ కత్తి ఇప్పుడు ప్రాణాలు తీసే స్థాయికి చేరిందా? మానవ మేధస్సుకు ప్రతిరూపంగా భావించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు నేరగాళ్ల చేతిలో మారణాయుధంగా మారుతోందా? ఫ్లోరిడాలో జరిగిన ఒక ఘోర కాల్పుల ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాల్పులకు తెగబడ్డ నిందితుడు తన ప్లాన్ కోసం చాట్ జీపీటీని వాడాడని బాధితులు కోర్టుకెక్కారు. అసలు ఏఐ ద్వారా క్రిమినల్ నేరాలు సాధ్యమేనా? ఈ కేసు ఏఐ భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? టేక్ ఎ లుక్. సాధారణంగా ఏవైనా సందేహాలు వస్తాయి గూగుల్ని అడుగుతాం, కానీ ఏ చాట్ బాట్లు అంతకు మించి సమాధానాలిస్తాయి. ఈ సమాచారాన్ని నేరాలకు వాడితే ఇప్పుడు ప్రపంచం ముందున అతిపెద్ద ప్రశ్న ఇది. ఎదుర్కొంటున్న పెద్ద సవాలు కూడా. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఓ దారుణ కాల్పుల ఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక న్యాయపరమైన చర్చకు దారితీస్తుంది. ఏ ఆయుధం వాడాలి, బుల్లెట్ల వేగం ఎంత ఉండాలి, పోలీసుల కళ్లు కప్పి ఎలా తప్పించుకోవాలి వంటి అంశాలపై చాట్ జీపీటీతో నిందితులు చర్చించినట్టు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. గూగుల్లో సమాచారం వెతకటం వేరు, ఏఐతో ప్లాన్ తీసుకోవటం వేరు. ఇక్కడ ఏఐ ఒక క్రిమినల్ మాస్టర్ మైండ్ లాగా నిందితుడికి స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇచ్చిందని పిటిషనర్ల వాదన. ఇదే మొదటిసారి కాదు. గతంలో బ్రిటన్ రాణిపై దాడి చేసేందుకు ఓ వ్యక్తి ఏఐ చాట్బాట్ ద్వారా మోటివేట్ అయ్యాడని తెలిసి అందరూ అవాక్కయ్యారు. తల్లి అక్రమ సంబంధాలు పెట్టుకుంటోందని తెలిసి ఓ టీనేజ్ యువకుడు ఆమెను హత్య చేసిన విధానం అందరినీ కలవరపాటుకు గురిచేస్తుంది. అతనిని హత్య చేసేలా పురికొల్పింది. ఆ విధానాన్ని వివరించింది ఏఐ. అలాగే బెల్జియంలో ఓ వ్యక్తి ఏఐతో చాట్ చేస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనే ఆత్మహత్య చేసుకున్న ఉదంతం కూడా ఉంది. అంటే ఏఐ కేవలం ఫిషింగ్, డీఫేక్స్ వంటి సైబర్ నేరాలకే కాదు, భౌతిక నేరాలకు కూడా పురిగొల్పుతోంది అనేది అక్షర సత్యం. ప్రస్తుతం మార్కెట్లో చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్, మెటా ఏఐ వంటి సాధనాలు విస్తృతంగా రాజ్యమేలుతున్నాయి. ఇవి కోడింగ్ రాయడం నుంచి క్లిష్టమైన సైన్స్ పాఠాల వరకు అద్భుతమైన సేవలు అందిస్తున్నాయి. వైద్య రంగంలో రోగ నిర్ధారణను వేగవంతం చేయటం, విద్యారంగం ఉత్పాదకతను పెంచడం వంటి టాస్క్లతో పాటు విసుగు పుట్టించే పనులను చేయటం కూడా ఏఐతో సులభంగా మారింది. అనేక రంగాల్లో ఏఐ మౌలిక మార్పులు తెచ్చింది. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు వేలలో ఉద్యోగాలను తొలగించడం కూడా ఇందులో భాగమే. దీంతో పాటు ఏఐతో సమాచారానికి చెడు కూడా ఉంది. చెప్పాలంటే నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టి వచ్చినట్టు డీఫేక్స్, బయో వెపన్స్, సైబర్ దాడులు వంటి నేరాలు ఏఐతో పెరిగిపోయాయి. రసాయన, జీవ ఆయుధాల తయారీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని రాబట్టడం దగ్గర నుంచి రాజకీయ నాయకులు సామాన్యుల ముఖాలను మార్చి అసత్య ప్రచారాలు చేయటం, మాల్వేర్ కోడ్లను సులభంగా తయారు చేయటం వంటి దుశ్చర్యలు ఏఐ ఫలితమే. వీటిని అడ్డుకోవటానికి సంస్థలు సేఫ్టీ గార్డ్ రైల్స్ ఏర్పాటు చేశాయి. అంటే బాంబు ఎలా తయారు చేయాలి అని అడిగితే ఏఐ సమాధానం చెప్పదు. కానీ జైల్ బ్రేకింగ్ అంటే ఓ కథ రూపంలోనో లేదా కోడింగ్ భాషలోనో మార్చి అడిగితే ఏఐ ఆ ఫిల్టర్లను దాటేసి సమాచారాన్ని ఇచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఏఐ వల్ల సైబర్ నేరాలు 40% పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. వాటర్ మార్కింగ్ అంటే ఏఐ సమాచారాన్ని గుర్తించడం, అల్గారిథమ్స్ ఎలా పనిచేస్తున్నాయో పర్యవేక్షించడం. అంతర్జాతీయ ఒప్పందాలు ఏఐ నియంత్రించడంలో కొంతవరకు ఉపకరిస్తాయి. కత్తితో పొడిస్తే తప్పు కత్తి తయారు చేసిన వాడిగా, పొడిచిన వాడిగా అన్నది ఇప్పుడు ఫ్లోరిడా కేసులో తలెత్తుతున్న ప్రధాన ప్రశ్న. న్యాయ నిపుణుల ప్రకారం ఈ కేసు నిలవటం అంత సులభం కాదు. ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారం ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లు తమ యూజర్లు పోస్ట్ చేసే లేదా వెతికే సమాచారానికి బాధ్యత వహించవు. నిందితుడు ఏఐ ఇచ్చిన సమాచారం వల్లే నేరం చేస్తాడా, లేక అప్పటికే ప్లాన్ చేసుకుని కేవలం నిర్ధారణ కోసం వాడాడా అనేది నిరూపించడం కష్టం. నిందితుడు ఉద్దేశపూర్వకంగా హానికరమైన సమాచారం కోసం కోడ్ భాషలో వెతికాడని నిరూపించాలి. ఒకవేళ కోర్టు ఓపెన్ ఏఐని బాధ్యురాల్ని చేస్తే అది టెక్ ప్రపంచంలో సునామీ సృష్టిస్తోంది. ఏ సంస్థలు ప్రొడక్ట్ లయబిలిటీ కిందకి వస్తాయి. అంటే తాము సృష్టించిన ప్రోగ్రామ్ చేసే ప్రతి తప్పుకు వారు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి చిన్న సమాచారానికి కంపెనీలు భయపడాల్సి వస్తుంది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను దెబ్బతీస్తోందని టెక్ కంపెనీల వాదన. ఏఐని నియంత్రించడం అంటే గాలిని బంధించడమే. కానీ ఏఐ చట్టాలు రావటం ఇప్పుడు అత్యవసరం. ఐరోపా దేశాలు ఇప్పటికే ఏఐ నియంత్రణపై కఠిన చట్టాలను తెచ్చాయి.
భారతదేశం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో అంతే వేగంగా మన న్యాయ వ్యవస్థ కూడా అప్డేట్ అవ్వాలి. లేదంటే రేపు ఒక నేరస్తుడు కోర్టులో నిలబడి తనకు తానుగా ఈ నేరం చేయలేదని చెప్పింది కాబట్టి చేశానని చెప్పి తప్పించుకునే ప్రమాదం ఉంది.